పక్క ఫోటో ఒకసారి చూడండి. వీళ్ళు బాగా ఫేమస్ యూట్యూబర్స్. వీళ్ళ గురించి గత 2-3 రోజులుగా ఒక న్యూస్ ఒకటి బాగా స్ప్రెడ్ అవుతుంది. ఏమో ఫేక్ న్యూస్ ఏమో అనుకున్నాం, ఎందుకంటే వాళ్ళని చూస్తే మోసగించేలా కనిపించట్లే. ఎందుకంటే వాళ్ళ వీడియోస్ చాలా న్యాచురల్గా ఉంటాయి. తెలుగు వాళ్ళు, మెగాస్టార్, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరిని మోసం చేసే మనస్తత్వం కాదు అనేసి అనుకున్నా. అమ్మా, గత 2-3 రోజుల నుంచి చూస్తుంటే కొన్ని వీడియోస్లో వీళ్ళ భాగవతాలు అంతా ఇంత కాదు నా సామిరంగా. వాళ్ళ వీడియోస్ చూస్తేనేమో చాలా సంస్కారవంతంగా ఉంటాయి, కానీ చేసే పనులే ఇంత మోసపూరితంగా ఉంటాయా అనేసి నేనే సర్ప్రైజ్ అయిపోయా. లైవ్లో మోసపోయిన జనాల వీడియోస్ చూస్తే నిజంగానే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఇన్ఫ్లుయెన్సర్లను చూస్తే ఎవరు మోసపోకండి, నిజాలు తెలుసుకొని ముందుకు అడుగులు వేయాలి. ఇంతకీ ఏంటి వీళ్ళ కథ, ఏంది, ఎక్కడ మోసం చేస్తారు, ఎలా మోసం చేస్తారు, ఎవరిని మోసం చేస్తారు, ఎన్ని కోట్ల రూపాయలు మోసం చేస్తారో ఒకసారి మనం పరిశీలన చేస్తే, దానికన్నా ముందు ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. చూడడానికి చాలా పద్ధతిగా వీళ్ళ వీడియోస్ ఉంటాయి, వీళ్ళ మీద వచ్చే స్కామ్ ఆరోపణలు కూడా అంతే పద్ధతిగా ఉన్నాయి. భారీ సిఓఎస్ వీసా స్కామ్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళను టార్గెట్ చేసి సిఓఎస్ జాబ్ వీసా ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి 20 నుంచి 30 లక్షల రూపాయలు వసూలు తీసుకున్నారంట. మొత్తం 50 మందికి పైగానే వాళ్ళ దగ్గర నుంచి 25 లక్షలు తీసుకుంటే కూడా ఎంత అయ్యేది, కోట్ల రూపాయలు వసూలు చేశారు. వాళ్ళ దగ్గర 4 నుంచి 6 కంపెనీలు ఉన్నాయంట. అందరికీ సిఓఎస్ ఇవ్వగలమని చెప్పేసి నమ్మించి డబ్బు తీసుకున్నారు ఈ మొగుడు పిల్లలు ఇద్దరు కూడా కలిసి. కానీ డబ్బు అలా అకౌంట్లో పడేసరికి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరంట, మెసేజ్గా రిప్లై ఇవ్వరంట, పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఇంతకుముందు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఫేక్ అలిగేషన్ అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడారు. ఈసారి మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఈ భార్యాభర్తలు. ఎందుకంటే ఈసారి ఒకరు కాదు, అనేక మంది బాధితులు ఒక్కసారిగా బయటకు వచ్చి వీళ్ళ మీద కంప్లైంట్ చేసే లోపు ఎక్కడ కానీ నోరు కూడా మెదపడం లేదు. కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్లని నమ్మి మోసపోకండి, గుడ్డిగా నమ్మకండి. ఇక్కడ ఇంకొకటి ఏమంటే, ఈ మహిళ ఉంది చూసారా, ఈమె ఈ మధ్యకాలంలోనే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో కూడా యాక్ట్ చేసింది ఈ మహాతల్లి. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసగించే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే నిజంగానే అన్వేష్ ఎన్నో రెట్లు బెస్ట్. ఎవరిని మోసం చేయడు, సబ్స్క్రైబర్స్ని అసలు మోసం చేయడు. చాలా పద్ధతిగా ప్రజల్ని అవేర్నెస్ చేసే విధంగా వీడియోస్ చేస్తూ ఉంటాడు. నిజంగానే నేను చూసిన తర్వాత నిజంగానే షాక్ అయిపోయా. సిఓఎస్ అంటే ఏంటో తెలుసు కదా, స్పాన్సర్షిప్ సంబంధించింది. యూకే సిఓఎస్ స్పాన్సర్షిప్ వీసాల పేరుతో భారీ మోసం చేశారు వీళ్ళిద్దరు. నందనా నాయుడు, మధుకర్ నాయుడు, వాళ్ళిద్దరి పేర్లు. 50 మందికి పైగానే, ఇంకా లిస్టు వస్తూనే ఉంది. ఇప్పుడు 100 మంది దాకా వస్తున్నారు. 100 మంది బాధితులు అంటే వాళ్ళ దగ్గర నుంచి లక్షల డబ్బులు తీసుకొని స్పందించడం అనేసి డబ్బులు అడిగిన వారి మీద తిరిగి వీళ్ళే కేసులు పెడుతున్నారంట. ఎవరైతే డబ్బులు అడుగుతారో వాళ్ళ మీద వీళ్ళ ఉల్టా కేసులు. కాబట్టి యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్, అదేవిధంగా ఇతర దేశాలు ఏవైనా సరే వర్క్ వీసాలు ఎవరైనా ఇప్పిస్తామంటే గుడ్డిగా నమ్మి డబ్బు కట్టే మోసపోకండి. అది ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినా కూడా మీ దగ్గర టాలెంట్, దిమాగ్ ఉంటే
అవి ఖర్చు లేకుండానే మీ దగ్గరకు వస్తాయి. అంతే తప్పితే ఇలా బ్యాక్ డోర్ నుండి వచ్చిన ఎన్నెన్నో మీరు చేసిన ఎక్కువ కాలం ఆ జాబ్స్లో మీరు ఉండలేరు. ఇది నిజం. కాబట్టి ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్లను నమ్మి మోసపోకండి. వీళ్ళే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. తెలిసి ఇల్లు బయటపడ్డారు, తెలియకుండా ఇంకా ఎంతమంది మోసం చేస్తున్నారో ఆ దేవుడికే ఎరుక. ఎందుకంటే చాలామంది చెప్పుకోరు, మోసపోయిన తర్వాత చెప్పుకోరు, ఎందుకంటే పరుగు పోతుంది. మోసపోయిన వాళ్ళు కూడా చిన్న చిక్క వాళ్ళు ఉంటారు, కొంచెం మిడిల్ క్లాస్లో లేకపోతే కొంచెం అప్పర్ క్లాస్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మోసపోయామని చెప్పేసి మళ్ళీ చెప్పుకుంటే పరుగు పోతుందని చెప్పేసి చెప్పుకోరు. అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. సో వీళ్ళ భాగవతాలు ఆల్రెడీ వస్తున్నాయి కాబట్టి ముందు వీళ్ళ భాగవతాలు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ అదేవిధంగా చిరంజీవి గారి అభిమానులు.